మన వ్యవస్థాపకుడు మిస్టర్ ఆష్ నేను ఎప్పుడూ చెప్పినట్లుగా ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఆయన స్థిరంగా ఉన్నారు. మరియు ఆయన సిద్ధంగా ఉన్నారు. మీకు తెలుసా, మనం ఈ ప్రకటన చేయడానికి మనం జ్ఞాపకాల లేన్కు తిరిగి వెళ్లడం విలువైనదని నేను భావిస్తున్నాను. బహుశా 14 నెలల క్రితం వెనక్కి వెళ్దాం. సంఘటనలను అర్థం చేసుకోవడానికి మరియు మనం అలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం దృష్టి కేంద్రీకరించుకుందాం. ముందుకు, మీకు గుర్తుంటే, దాదాపు 14 నెలల క్రితం, అది జూన్ చుట్టూ, గత సంవత్సరం 24 లేదా జూన్ 26న, మన వ్యవస్థ, మన OAS ఇప్పుడే ఒక తీవ్రమైన నిర్ణయానికి వచ్చింది. అది మన వ్యవస్థాపకుడు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం మరియు ఆమోదించిన బృందం. ఎందుకంటే అష్ఫారా తగినంతగా చూశాడని నేను నమ్ముతున్నాను. మీకు తెలుసా, సోదరి కంఫర్ట్ చెప్పినట్లుగా, అతను తగినంత 12 సంవత్సరాలు చూశాడు. అతనికి తగినంత ఆలస్యం ఉంది. అతనికి తగినంత నిరాశలు ఉన్నాయి మరియు అతను ఇకపై జరగడం లేదు. అతను జట్టుపై విశ్వాసాన్ని కోల్పోయాడు. వాస్తవాన్ని అతను కోల్పోయాడు. తనకు ఈ పరిష్కారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్న వారితో ఏకీభవించలేదనే. కాబట్టి వారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. గుర్తుంచుకోండి, ఆ సమయంలోనే విషయాలు నిజంగా జరుగుతున్నాయని. నిజానికి నా సోదరుడు విన్సెంట్ ఆలివర్ కాలిన్స్ చెప్పినట్లుగా, ఆ సమయంలో మిస్టర్ యాష్ ఆ విషయాన్ని పూర్తి చేయడానికి 4 AI భాగాలను అమర్చడం గురించి మాట్లాడుతున్నాడని, మరియు అకస్మాత్తుగా ప్రతిదీ హోకి వచ్చిందని. అది తెలిసిన తెలియని వ్యక్తుల ప్రసిద్ధ సామెతను గుర్తుంచుకుందని. అది నాకు చెప్పింది లేదా ఆష్ తెరవెనుక జరుగుతున్న విషయాలను అతను తెలుసుకున్నాడని. కానీ మాకు తెలియదు. ఇప్పుడు మేము విచ్ఛిన్నమైన నమ్మకం మరియు నిధుల దుర్వినియోగం గురించి కనుగొన్నాము. అంటే అది పని చేయడం లేదు, కాబట్టి మా వ్యవస్థాపకుడు దానిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెనక్కి వెళ్ళండి, తిరిగి క్రమాంకనం చేయండి, తిరిగి దృష్టి పెట్టండి, పునరాలోచించండి, రూట్ కట్ విశ్లేషణ చేయండి. ఏమి జరుగుతుందో గుర్తించండి మరియు ఇప్పుడు మా వ్యవస్థాపకుడు యాష్ తిరిగి వచ్చాడు మరియు అతను మనకు చెబుతున్నాడు, మనం ముందుకు సాగాలి, నిష్క్రియాత్మకంగా, మనకు తెలిసినట్లుగా. ఆ వాహనం మనల్ని ఆ గమ్యస్థానానికి తీసుకెళ్లదు. అది మన పెద్ద బంతికి తీసుకెళ్లదు. అందమైన షేర్ కల అది విరిగిన కారు. అబ్బాయిలు, అందుకే మేము అలా చెబుతున్నాము లేదా అతను మాకు అలా చెబుతున్నాడు. మనం దృష్టి పెట్టాలి, ముందుకు సాగాలి. ఏమి వస్తోంది? అవును, మనకు ఇంకా ఏమి వస్తుందో తెలియదు. కానీ అది మంచిదని లేదా అతను మన దగ్గర ఉన్నదానికంటే మనం కోల్పోయిన దానికంటే మంచిదని చెప్పాడని. కాబట్టి మనం మన వ్యవస్థాపకుడు యాష్పై దృష్టి పెట్టాలని నేను సమర్పించుకుంటాను. యాష్ దృష్టి, అతను స్థిరంగా మరియు సిద్ధంగా ఉన్నాడు. ఇది జరుగుతుండగా మీరు, ఇది మన తండ్రి, మనం చెప్పడానికి కారణం అతను స్థిరంగా ఉన్నాడు. అతను దృష్టి కేంద్రీకరించాడు మరియు అతను సిద్ధంగా ఉన్నాడు. వ్యవస్థ దిగజారింది. అతను దానిని ఎటువంటి గందరగోళం లేకుండా హెచ్కి తీసుకువచ్చాడు. అతనికి స్థిరమైన హస్తం ఉంది. కానీ ఈ వ్యక్తి వ్యవహరిస్తున్నది మనకు తెలియని విషయాలు తెరవెనుక జరుగుతున్నాయి. కానీ అతని కారణంగా దూరదృష్టి. నేను చెప్పేది ఏమిటంటే, అతను సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అతను విషయాలను చూడగలడు, ప్రాజెక్ట్ చేయగలడు మరియు సిద్ధం చేయగలడు. తెలియని వాటి కోసం అతను ఇప్పటికే తెరవెనుక నడవడం ప్రారంభించాడు. ప్లాన్ బి. కాబట్టి అతను ఈ వ్యవస్థను కూల్చివేసేటప్పుడు ప్లాన్ బి అమలులో ఉంది. మరొక బృందం తెరవెనుక శ్రద్ధగా పనిచేస్తోంది. అతని కోసం మిషన్ను మోస్తోంది. అతని విజన్ మరియు మిషన్ను అతను కోరుకున్న విధంగానే కొనసాగిస్తోంది. కలల బృందం, ఆ కలల బృందం. అతను ఆ ఆవిష్కర్త కలల బృందం అని కనుగొన్నాడు. కాబట్టి ఈ రోజు మిస్టర్ వస్తున్నట్లుగా మరియు అతను ఈ కారు విరిగిపోయిందని, మనకు కొత్త కారు అవసరమని చెబుతున్నాడు. మేము ఈ సవాళ్లన్నింటినీ అధిగమించాము మరియు అతను చాలా పాఠాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు మనకు బలమైన పునాది ఉంది. అతను చెప్పాడు, మనకు బలమైన పునాది ఉంది. మరియు నేను ఆగి ఈ ఫౌండేషన్ గురించి మాట్లాడనివ్వండి. ఎందుకంటే ఈ ఫౌండేషన్ చట్టపరమైన మరియు సమ్మతితో నిర్మించబడిన పునాది.
మిస్టర్ ఆష్, మనం చేసినట్లుగా ఇది జరగదు. ఆయన అన్ని పార్టీలలోని చాలా మందిని క్షమించాడు. ప్రజలు కూడా క్షమించారు మరియు మా వ్యవస్థాపకుడు ఎదుర్కొన్న చాలా సమస్యలు. కొంతమంది వ్యవస్థాపకుల కారణంగానే. చాలా మందిని క్షమించండి. మనం వెళ్ళబోయే ఈ కొత్త వాహనం పునాదిలోకి ప్రవేశిస్తోంది. ఫ్రేమ్. మనం కారు సారూప్యతను ఉపయోగిస్తుంటే, ఫ్రేమ్ చట్టబద్ధమైనది మరియు సమ్మతితో కూడుకున్నది. కాబట్టి మీరు రాబోయే ఈ కొత్త వ్యవస్థలోకి వచ్చి మీరు పాటించకపోతే, మీరు నియమాలు మరియు నిబంధనలను పాటించకపోతే, ఇదంతా దేని గురించి అని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీరు మీ ఎద చదవరు. మరియు మీరు వెళ్ళి మీ పని చేయండి. అది మిస్టర్ కాదు. ఆయనకు పిట్ బుల్స్ న్యాయవాదులు ఉన్నారు. దీనిని రక్షించడానికి. మమ్మల్ని రక్షించడానికి, న్యాయవాదులు మమ్మల్ని రక్షించడానికి, చట్టాలు సలహా ఇస్తాయి. కాబట్టి మిస్టర్ యాష్కు ఇక తలనొప్పులు రానివ్వకుండా ఉండటం చాలా ముఖ్యం. మనం వదిలేద్దాం. ఏమీ ఇకపై పనిచేయదు. అది మనకు సేవ చేయదు. పాతది మనకు సేవ చేయదు. అది ఇకపై పనిచేయదు. మరియు అతను మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, కొత్త అవకాశాలు. అతను తప్పులను నేర్చుకున్నాడు. అతను తప్పులను అంగీకరించాడు. ఖర్చు విశ్లేషణ ఏమి పని చేస్తుంది, ఏది పని చేయలేదు. ఇప్పుడు అవి ముందుకు వెళ్తున్నాయి మరియు మనందరికీ మరిన్ని అవకాశాలను సృష్టిస్తున్నాయి. మనందరికీ. కాబట్టి మనమందరం, ముఖ్యంగా ఆఫ్కి కట్టుబడి ఉన్నవారు, మనం ఒకరినొకరు పెంచుకుంటాము. మనం ఒకరికొకరు దగ్గరగా ఉంటాము. మనం మన తండ్రి మిస్టర్ ఆష్ పై దృష్టి పెడతాము. ముందుకు సాగుతున్నప్పుడు మనమందరం, ముఖ్యంగా నిశ్చితార్థం చేసుకున్నవారు, నా ఫోన్ 24 నుండి 7 తెరిచి ఉంది. నా వాట్సాప్, సంబంధిత ప్రశ్నలతో కాల్ చేస్తున్న వారికి ప్రతిదీ. మాకు కాల్ చేసి ఏమి జరుగుతుందో అడగవద్దు. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? లేదు. మాకు కాల్ చేసి మమ్మల్ని అడగండి, మిస్టర్. ఇది చెప్పినట్లుగా, దీని అర్థం ఏమిటి లేదా ఇది ఇదే. దాని అర్థం ఏమిటి? కాబట్టి మీరు నిశ్చితార్థం చేసుకున్నారని మాకు తెలుసు. మీరు నన్ను లేదా ఈ ప్యానెల్లోని ఎవరినైనా లేదా మీరు వెళ్ళినప్పుడు మేము ఎక్కడ ఉన్నామని అడగమని ఎవరినైనా పిలుస్తుంటే, క్షమించండి. ఓస్కి తిరిగి వెళ్ళి మిమ్మల్ని మీరు డబ్బు సంపాదించుకోండి. మీకు తెలుసా? కాబట్టి మిస్టర్ యాష్, నిన్న లేదా 2 రోజుల క్రితం, అతను దానిని ఓఎస్లో బయటపెట్టాడు. రెండవ విషయానికి పూర్తిగా పరిష్కరించబడింది. అది పూర్తయింది. పోయింది. అది మన వెనుక ఉంది. నిశ్చితార్థం చేసుకున్న మనలో 90% మంది మిస్టర్ యాష్తో పూర్తిగా కట్టుబడి ఉన్నారు. తద్వారా అతను ముందుకు సాగవచ్చు. మరిన్ని అవకాశాలు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఆలోచనలు. మంచి రోజులు ముందుకు ఉన్నాయి. మంచి రోజులు ముందుకు ఉన్నాయి. ముందుకు చూద్దాం. మనం ముందుకు దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సోదరి కంఫర్ట్. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో మీ వద్దకు తిరిగి వెళ్ళు. మరియు మనలో ప్రతి ఒక్కరూ వెనక్కి తిరిగి చూడటం మానేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అక్కడ ఉన్నాము మరియు మనం బలమైన ఆత్మతో బలంగా వెళ్తున్నాము. నాయకుడా, మన నాయకుడు నిన్నటి కంటే నేడు బలంగా ఉన్నాడు. ఎందుకంటే అతను దాని గుండా వెళ్ళాడు. మరియు ఇవన్నీ గుండా వెళుతున్నప్పుడు అది జరగడానికి ముందే అతనికి ఒక దృష్టి ఉంది. అతనికి రక్షించడానికి ఏదో అవసరమని అతనికి తెలుసు. అతనికి ఒక ప్రణాళిక బి ఉంది మరియు అతను దాని గురించి మాట్లాడాడు. అతను ఎప్పుడూ మా నుండి ఏమీ దాచలేదు. అతను మా ముందుకు వచ్చి, నాకు ఒక ప్రణాళిక బి ఉంది. మరియు అతని కుటుంబంతో ఒంటరిగా అతని తలపై జరుగుతున్న ప్రతిదానితో సంబంధం లేకుండా ఆ వ్యక్తి పని చేస్తూనే ఉన్నాడు. దీనినే మనం దృష్టి అని పిలుస్తాము. దీనినే మనం దృష్టి అని పిలుస్తాము. అతనికి దృష్టి ఉంది. మరియు అతను మమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసిన చోటికి తీసుకెళ్లడానికి ఆ దృష్టిపై దృష్టి పెట్టాడు. మరియు అదే అందం. మా వ్యాపారం గురించి, మేము నిజంగా విశ్వసించగల వ్యక్తిని కలిగి ఉన్నాము. అతను తన పడవను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిని కలిగి ఉన్నాము. మరియు మనం ఇక్కడ మరియు అక్కడ వినడం మానేయాలి. ఎందుకంటే అతను మనకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. మనమందరం ఇప్పుడు అతనితో మా ఓఎస్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాము. మనమందరం అతనితో కమ్యూనికేట్ చేస్తున్నాము. కామా. ఇటీవల మాకు అందించబడిన ఆ కార్యక్రమాల ద్వారా మేము సర్వే చేశాము మరియు తరువాత మాకు రొటేటర్ ఉంది మరియు విషయాలు ఎలా కదులుతున్నాయో మాకు చెప్పడానికి ఆ వ్యక్తి మా ముందుకు వస్తున్నాడు.
ఇప్పుడు మేము కొత్త బాట్లో ఉన్నాము. సరే, ఎవరూ బలవంతంగా లోపలికి రాకూడదు. ఎవరూ బలవంతంగా ఏమీ చేయకూడదు. మనలో చాలా మందిని ఆకర్షించిన మొదటి నుండి ఆయనకు ఉన్న దృష్టి ఇప్పటికీ ఉంది. మానవాళికి సహాయం చేయడానికి, ప్రతి మానవుడిని ఉద్ధరించడానికి మేము ఒక ఉద్యమంలో ఉన్నాము. అది ఇప్పటికీ ఉంది, ఏమీ మారలేదు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలు మారాయి. మరియు మనం దానిని అంగీకరించాలి. మనం వెళ్ళి ఆ వ్యక్తిలో నమ్మకంగా ఉండాలి. మనం అతనికి మన నమ్మకాన్ని ఇచ్చాము. ఏమీ మారలేదు. అతను మన ముందు వచ్చాడు. అతను ఎల్లప్పుడూ మాకు సానుకూలమైన దాన్ని చెప్పడానికి తిరిగి వస్తాడు. అతను సానుకూలంగా ఉండటం గురించి నాకు ఈ ప్రతికూలత నచ్చడం లేదు. మనలో కొందరు ఎందుకు అలా చేస్తూనే ఉన్నారు అని ఇక్కడ ముగించడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ దృక్పథం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మనం కలిగి ఉన్న అదే లక్ష్యాన్ని మనం ఇప్పటికీ అనుసరిస్తున్నాము. మానవాళిని దాని ద్వారా హృదయపూర్వకంగా AI ద్వారా ఉద్ధరించడానికి. అదే మనకు ఉన్న ప్రధాన దృక్పథం మరియు ఇప్పుడు మనం ఈ రోజు మనల్ని నడిపిస్తున్న నాయకుడికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాము. ఆ పాయింట్కి చేరుకోవడానికి మనకు కొత్త వాహనం ఉంది. కొత్త వాహనంలోకి వెళ్దాం. మనం ఇంకా ఏమి అడుగుతున్నాం? కానీ మనకు సౌకర్యంగా అనిపించకపోతే, సరే, బహుశా మన రోడ్లు ఇక్కడ విడిపోవచ్చు. కానీ దయచేసి మన GIలో దుమ్ము వేయకండి. వారు నా దేశంలో చెప్పినట్లుగా. ధన్యవాదాలు మాన్సియన్, అందరికీ ధన్యవాదాలు. వావ్, ధన్యవాదాలు, నమ్మకం, కరోనా మరియు ప్రేమ. ఈ సమయంలో నేను నా సోదరిని దానిని తిరిగి తీసుకోమని అడుగుతున్నాను. సోదరి కంఫర్ట్ మరియు ఆమె తనకు బాగా తెలిసినది చేయగలదు. సోదరి కంఫర్ట్, మీకు ఓవర్ టు. ధన్యవాదాలు సిస్, సహాయానికి చాలా ధన్యవాదాలు. నేను అభినందిస్తున్నాను. ఇది జరిగిందని నేను భావిస్తున్నాను. ఈరోజు మరో అందమైన రోజు. చాలా బాగుంది డెలివరీ. అందరికీ ధన్యవాదాలు మరియు అందరూ చూస్తున్నందుకు. మనం దీని గురించి ఎక్కువగా చెప్పలేము. ఇప్పుడు మనం ముందుకు దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సోదరుడు ఆలివర్ ఇప్పుడే చెప్పిన దాని గురించి. పాత కారు అంటే ఏమిటి మరియు కొత్తది ఏమిటో వివరించడానికి అతనికి చాలా శక్తి ఉంది. ఏమిటి అని ప్రజలు నా దగ్గరకు వచ్చారు. పాసివ్ అంటే విరిగిన కారు మరియు అలాంటి వాటి గురించి మిస్టర్ ముఫారెన్ చెప్పినప్పుడు ఆయన అర్థం. కాబట్టి కొంతమందికి నా సమాధానం ఏమిటంటే, నేను డెలివరీపై దృష్టి పెట్టడం మంచిది. మేము 2 రోజుల క్రితం చేశాము. కాబట్టి మీరు SCC కేసు గురించి యాష్ చేసిన ప్రెజెంటేషన్ను ఇంకా చూడకపోతే, మీరు ఇప్పుడు పని చేయాలి. తదుపరి సమావేశాలలో నేను వచ్చి అన్పాసివ్ విరిగిన వాహనం అని ఆయన అర్థం ఏమిటో కొంచెం ఎక్కువగా మాకు వివరిస్తాను మరియు కొత్త వాహనం ఏదైనా. అతను దానిని ఒకేసారి డెలివరీ చేస్తాడు, తద్వారా అది అన్నింటినీ తీసుకుంటుందని మనం జీర్ణించుకుంటాము. మరొక విషయానికి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు ఇప్పటికే నా దగ్గరకు రావడం ప్రారంభించారు. నా ఇమెయిల్ చిరునామాను నేను కనుగొనలేకపోయాను. నేను A, B, C, D చేయలేను. నేను కాదు. ఖచ్చితంగా, ఇది హీరోల వెబ్నార్ మరియు గొప్ప నాయకులందరూ ఇక్కడ కూర్చుని నేను చూసుకుంటున్నారు. ఈసారి మనం ఇక్కడ కూర్చుని మీకు ఇమెయిల్ నేర్పించడానికి సమావేశాలు పిలుస్తామని నాకు ఖచ్చితంగా తెలియదు. మీరు వినకపోతే, మీ ఖాతాలను సృష్టించడంలో మీరు ఉపయోగించిన ఇమెయిల్ కోసం చూడండి. అది జీమెయిల్, యాహూ మెయిల్ లేదా హాట్మెయిల్ లేదా ఏదైనా. వెళ్ళి దానికోసం చూడండి. పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు రికవరీ ఇమెయిల్ ఉంటే, మీ ఇమెయిల్ చిరునామాను తిరిగి పొందడానికి ప్రయత్నించండి. మీరు OSలోకి లాగిన్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటే, అది పెద్ద సమస్య కాదు ఎందుకంటే దానిని సులభంగా పరిష్కరించవచ్చు. కానీ మీరు ఆ ఇమెయిల్ను కోల్పోతే, ఆ జీమెయిల్ లేదా హాట్మెయిల్ లేదా యాహూ మెయిల్, మీరు ఉపయోగించిన తరతరాలుగా వ్యాపారాన్ని కోల్పోయారు మరియు మీరే నిందించుకోవాలి. ప్రకారం ఇక్కడ కూర్చున్న మాలో ఎవరూ లేరు. యాండీ అత్యంత దయగల వ్యక్తి అని తప్ప. నేను అలా చేయాలనుకుంటున్నాను మరియు మీరు అత్యంత దయగల వ్యక్తి అయితే నేను ఇక్కడ కూర్చుని ఈమెయిల్లు చేయడంలో ఖచ్చితంగా లేను. మేము అలా చేయడం లేదు. మీ ఇమెయిల్ల కోసం చూడండి. మీ పాస్వర్డ్లను రీసెట్ చేయండి. మీ ఇమెయిల్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. నడుస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను. వారు నన్ను పంపలేదు. కానీ మేము తెరవెనుక చర్చించేది అదే. మేము ఇకపై ఈమెయిల్లు చేయబోవడం లేదు. దయచేసి చేయండి. కానీ మీరు OSలోకి లాగిన్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటే, దానిని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అది మీ ఖాతా ఇమెయిల్ అయితే, అది మీదే. అబ్బాయిలు, ముందుకు దృష్టి పెట్టవలసిన సమయం ఇది.
చాలా ధన్యవాదాలు. ఈ చర్చ వారమంతా కొనసాగుతుంది.